హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. ప్రియసఖుడు పార్ట్ 5 ముందు భాగాలు చూసి ఇది చూడండి. మహాలక్ష్మి ఏ పనైనా సరే ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదు. గోపిని ఎలా చదువుతున్నావని అందరూ అడుగుతుంటారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, నాకు చదువంటే ఇష్టం కాదు ప్రాణం అని. మహాలక్ష్మి నువ్వు కూడా మనసులో గట్టిగా ఒకసారి అనుకో, నేను చదవాలి, నాకు చదవటం రావాలి. అప్పుడు నువ్వే సొంతంగా చాలా చక్కగా రాయగలవు, చదవగలవు. నాకు బాగా చదవటం, రాయటం నేర్పడం కోసం నాకన్నా గోపినే చాలా ఎక్కువ కష్టపడ్డాడు. చదవటం, రాయటం ఇంత సులభమా అనేలా నన్ను తయారు చేశాడు గోపి. ఇప్పుడు సొంతంగా నేనే రాయగలను అన్న నమ్మకం నాకుంది. లెటర్స్‌తో పాటు నేను రాసిన లెటర్ కూడా మా తాతయ్యకి ఇచ్చాను. మా తాతయ్య నేను రాసిన లెటర్ చూసి సంతోషించాడు. హమ్మయ్య అని అనుకున్నా మనసులో. నాకున్న జ్ఞానంతో స్కూల్లో పెట్టే పరీక్షల్లో బానే నెట్టుకొస్తున్నా. ఇంతలో దసరా సెలవులు కూడా ఇచ్చారు. కానీ నేను మా ఊరికి వెళ్ళలేదు. ఇక్కడే నేను ఎగిరే పక్షినైపోయాను. ఉదయం, సాయంత్రం కొంచెం సేపు చదువుకోవటం, తర్వాత పొలాల వెంట తిరుగుతూ ఆడుకోవటం. గోపితో స్నేహంగా మెలగడం మొదలుపెట్టాను. గోపి కూడా మాతో పాటు అన్ని ఆటలు ఆడేవాడు. ఆఖరికి తొక్కుడు బిళ్ళ కూడా. మా అమ్మమ్మ మా అందరికీ అన్నం ఆవకాయ కలిపి ముద్దలు చేసి అందరికీ పెడుతుంది. అప్పుడే గోపి అక్కడికి వచ్చాడు. అతను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అమ్మమ్మ గోపికి కూడా పెట్టు అంటే తనకు కూడా చేతిలో ముద్దలు పెట్టింది. అప్పుడు తన మొహంలో కలిగిన ఆనందం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఒకరోజు మేమంతా ఆడుకుంటూ ఉన్నాం. ఒకసారి గోపి నా దగ్గరకు వచ్చి, మహాలక్ష్మి నిన్ను చూసినప్పుడల్లా నాకు మా అమ్మే గుర్తుకొస్తుంది అని అన్నాడు బాధగా. వాళ్ళ అమ్మ గురించి మొత్తం చెప్పాడు. వాళ్ళ అమ్మ అంటే అతనికి చాలా ఇష్టమంట. వాళ్ళ అమ్మ చిన్నప్పటి నుండి బాగా చదువుకోమని, పెద్ద ఉద్యోగం చెయ్యాలని అంటూ ఉండేదంట గోపిని. ఎన్నిసార్లు వాళ్ళ అమ్మ గురించి చెప్పాడో గోపి. ఎలా రోజులు గడిచాయో కూడా తెలియటం లేదు. అలా ఒక 10 రోజులు గడిచిపోయాయి. దసరా సెలవుల్లో నేను ఊరికి వెళ్ళకపోవడంతో ఉత్తరం మీద ఉత్తరాలు వచ్చాయి. వాటికి నేను రాను, ఇక్కడ ఉంటేనే బాగుంటుంది అని బదులు పంపాను. దసరా సెలవుల తర్వాత ఒకరోజు నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి మా చిన్నాన్నలు, మా నాన్న, పెద్దనాన్న అందరూ వచ్చారు. వాళ్ళ పిల్లలందరూ వచ్చారు. ఇల్లంతా వచ్చిన చుట్టాలతో హడావిడిగా ఏదో సందడిగా ఉంది. వెళ్ళి నేను వెంటనే మా నాన్నని గట్టిగా హత్తుకున్నాను. మా వాళ్ళందరినీ చాలా రోజుల తర్వాత చూడడంతో నా కంట్లో నుండి కన్నీటి చుక్కలు వచ్చాయి. అందరూ కొంచెం సేపు నన్ను ఓదార్చారు. రేపు నీ పుట్టినరోజు, రాకుండా ఎలా ఉంటామని అన్నారు. నిజానికి రేపు నా పుట్టినరోజన్న సంగతే నాకు గుర్తులేదు. తర్వాత రోజు నా పుట్టినరోజుకి చుట్టాలు అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. స్కూల్లో పిల్లలందరికీ స్వీట్స్, సాయంత్రం కేక్ కటింగ్ కూడా ఉందని చెప్పాము. ఆ కేక్ కటింగ్‌కి మా క్లాస్ వాళ్ళందరూ వచ్చారు, గోపితో సహా. వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక బహుమతి తీసుకుని వచ్చారు. అందరూ వాళ్ళు తెచ్చిన బహుమతులు నాకిచ్చి భోజనం చేసి ఇంటికి వెళ్ళారు. అందరూ పడుకున్నాక తర్వాత గోపి నాకేం తెచ్చాడని చూశాను. అందులో ఒక గ్రీటింగ్ కార్డ్, ఒక పువ్వు ఉంది. గ్రీటింగ్ తనే సొంతంగా చేసినట్లు ఉన్నాడు. అందులో ప్రియమైన మహాలక్ష్మికి సెలవుల్లో అడిగావు కదా, మొగలి పూలను చూడాలని ఉందని. ఇది మన రాజా వాళ్ళ ఊరిలోని అడవిలో ఉండేది. నీ కోసమే నేను కష్టపడి తీసుకొచ్చాను. హ్యాపీ బర్త్డే మహాలక్ష్మి అని రాసుంది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అందరి బర్త్డే గిఫ్ట్ కన్నా నాకు గోపి తెచ్చింది బాగా నచ్చింది. చాలా హ్యాపీగా, సంతోషంగా, సరదాగా సాగుతున్న మా జీవితంలో ఒక అలజడి కలిగింది. ఇంకో 10వ తరగతి పరీక్షలు 2 వారాలు ఉన్నాయి అనగా పుష్పవతి అయ్యాను. ఎంతో ఆడంబరంగా నా ఫంక్షన్ కూడా చేశారు. నేను పుష్పవతి కావటంతో గోపి కూడా మా ఇంటికి రావడం తగ్గించాడు. తర్వాత అసలు రావటమే మానుకున్నాడు. చాలా బాధ కలిగింది. గోపితో ఒకసారి మాట్లాడాలి అనుకున్నాను. కానీ కుదరలేదు. పరీక్షలైన వెంటనే మా పెద్దనాన్న వచ్చి నన్ను ఊరికి తీసుకుని వెళ్ళిపోయారు. నేను మా పెద్దనాన్న గారితో ఊరికి వెళ్ళే ముందు గోపితో ఒక మాట చెప్పే వెళ్దాం అనుకున్నా కానీ ఎక్కడ వెతికినా గోపి కనిపించలేదు.
ఇంకా వస్తాడేమోనని ఎదురు చూస్తున్నాను. ఎంతకీ రాకపోయేసరికి ఊరికి బయలుదేరి వెళ్ళాం. అసలు మా పెద్దనాన్న ఇంత త్వరగా వస్తాడని కలలో కూడా అనుకోలేదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంత బాధపడ్డానో, ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్తుంటే అంతకు 10 రెట్లు బాధని అనుభవిస్తున్నా. మా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నాకు ఆ బాధ తగ్గలేదు. సొంతిల్లు కూడా పరాయి ఇల్లులా అనిపిస్తుంది. అక్కడున్న స్వేచ్ఛ ఇప్పుడిక్కడ నాకు అస్సలు లేదనిపిస్తుంది. నా మనసులో లేదు. గోపి ఎప్పుడూ నాతో పాటే ఉంటే ఎంత బాగుండేది. కానీ అలా జరగలేదు. చాలా వెక్కి వెక్కి ఏడ్చాను. ఇంకా బాధ పెరుగుతుందే కానీ తగ్గటం లేదు. మా ఇంట్లో వాళ్ళు ఇదివరకులా నన్ను ఎక్కడికంటే అక్కడికి పంపడం లేదు. దాంతో గోపి తలపై ఎక్కువైపోయింది. గోపి కళ్ళు, తన నవ్వు మరీ మరీ గుర్తుకు రాగసాగాయి. ఇప్పుడు తనేం చేస్తుంటాడో అని తన ఊహలే చేసేదాన్ని. ఒక రోజున అమ్మతో తాతయ్య వాళ్ళ ఊరికి వెళ్తాను అన్నా. మీ నాన్న వాళ్ళకి, మీ మామయ్య వాళ్ళకి డబ్బు విషయంలో గొడవయ్యి మాట మాట అనుకున్నారు. అందుకే నిన్ను ఇంత త్వరగా తీసుకొచ్చారు మీ పెదనాన్న. ఈ గొడవల్లో నువ్వు ఊరికి వెళ్ళటం అస్సలు మంచిది కాదు అని చెప్పింది. అమ్మ నాకు చాలాసేపు సర్ది చెప్పారు. అంటే ఇక నేను గోపిని ఎప్పటికీ చూడలేనా? తనతో మాట్లాడలేనా? ఈ విషయాలన్నీ తలుచుకొని మదనపడసాగాను. ఇలా వారం రోజులు, నెలలు గడుస్తూ ఉన్నాయి. నాలో ఏ విధమైన మార్పు లేదు. ఇంతలో మా 10వ తరగతి పరీక్షలు ఫలితాలు వచ్చాయి. నేను మంచి మార్కులతో పాస్ అయ్యాను. అనుకున్నట్టుగానే గోపి స్కూల్ ఫస్ట్ వచ్చాడు. తనను అభినందిస్తూ ఒక లెటర్ కూడా రాశాను. దానికి బదులు రాలేదు. అలాగే 4, 5 లెటర్స్ రాసినా కూడా వాటిలో దేనికి బదులు రాలేదు. నన్ను మా అమ్మ నాన్న విజయవాడలోనే పేరున్న కాలేజీలో ఇంటర్ చదవటానికి జాయిన్ చేశారు. ఇంటర్ కాలేజీలో కొంతమంది అమ్మాయిలు బాగా చదివేవాళ్ళు, కొంతమంది ప్రేమ దోమ అని తిరిగేవాళ్ళు. మిగిలిన వాళ్ళు ఎటీ కాని వాళ్ళు, అంటే నాలాగా. కాలేజీలో సార్స్ చెప్పేవాళ్ళు, ఈ వయసులో ప్రేమ అనేది ఒట్టి ఆకర్షణ వల్ల మాత్రమే కలుగుతుంది అని. నాకు మాత్రం గోపిపై ఉన్నది ఒట్టి ఆకర్షణ మాత్రం అనిపించడం లేదు. ఎందుకో ఇప్పటికీ గోపినే నా మనసులో ఉన్నాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 4 సబ్జెక్టులు, ఇంటర్ సెకండ్ ఇయర్లో 3 సబ్జెక్టులు ఉన్నాయి. వాటిని ప్రతి సంవత్సరం రాస్తూనే ఉన్నాను. అయినా కూడా నా వల్ల కావటం లేదు. అప్పటి నుండి ఇంటి నుంచి బయటికి వెళ్ళడం కూడా మానేశాను. అసలు నాకే అర్థం కావట్లేదు నా మనస్తత్వం ఏంటి అనేది. అసలు గోపి మళ్ళీ తనకి కనిపించాడా? లేదా అసలిద్దరూ ఒకటయ్యారా అనేది వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి.